విధి అన్ని తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక కిటికీ అయినా తెరుస్తుంది. అందుకే ఎప్పటికీ ప్రయత్నం మానుకోరాదు, అదే నిన్ను గెలిపిస్తుంది. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండు లేని ఊరే ఉండదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. అర్థమైందా రాజా? కొందరి మౌనాన్ని మౌనంలాగే ఉండనివ్వడం మంచిది. అది పేలితే వచ్చే చప్పుడుని భరించడం బహుశా నీ వల్ల కాకపోవచ్చు. ఆడపిల్ల పుట్టింది అంటే తన తల్లి నాకు కూతురు పుట్టింది అని అంటుంది. కానీ నాన్న మాత్రం మా అమ్మ నా కోసం మళ్ళీ పుట్టింది, అలాగే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటాడు. అదే నాన్న గొప్పతనం. మన బలం ఎవరికీ తెలియకపోయినా బ్రతికేయవచ్చు, కానీ మన బలహీనత మాత్రం ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే మనల్ని మానసికంగా బ్రతకనియ్యరు. జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ మరవకూడదు. మనకు నమ్మక ద్రోహం చేసిన వాడిని, రెండవది మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వాడిని. పెళ్ళి అయిన తర్వాత వేరే వాళ్ళని ప్రేమిస్తే తప్పని అంటారు, కానీ ప్రేమించిన వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పంటారా? ఎవరితో అయినా పరిచయం లేదా బంధం ఏర్పడుతున్నప్పుడు చెప్పేయండి, శాశ్వతంగా విడిపోకుండా ఉండగలవా అని. ఇష్టానికి మాట్లాడి కష్టానికి వదిలేసే స్నేహం కానీ బంధం కానీ వద్దు, లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. మంచి మనిషిగా జీవించు, కానీ మంచి మనిషి అని నిరూపించే ప్రయత్నం చేయకు. ఎందుకంటే ప్రయత్నంలో చెడు వ్యక్తిగా మారే అవకాశం ఉంది కాబట్టి. తిండి పెట్టలేని వాడి ఇంటికి వెళ్ళి మంచినీళ్లు తాగండి, కానీ మనల్ని నిర్లక్ష్యం చేసేవాడి ఇంటికి పంచభక్ష పరమాణాన్ని పెట్టినా వెళ్ళకూడదు. ఎవరి మీద ఆశలు పెట్టుకోకండి. మీరేమి వాళ్ళ ప్రపంచం కాదు, వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది. ఎక్కువసేపు మరిగిస్తే నీళ్లు కూడా కొద్దిసేపటికి ఆవిరి అయిపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువ బాధ పెడితే చివరికి బంధాలు కూడా తగ్గిపోతాయి. నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు, కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా ఆ వ్యక్తి నమ్మకాన్ని జీవితాంతం కోల్పోతారు. ఎలా బ్రతకాలి, ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉంటాయి అని. అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. మన జీవితం కూడా అంతే, ప్రయత్నమే మన జీవితము. 10 మందిలో ఉన్నప్పుడు మాట వరుసకి నిన్ను పలకరించే వారి కంటే 10 మందిలో ఉన్న నీకంటూ ఒక ప్రత్యేకత స్థానం ఇచ్చి నీకోసం వచ్చేవారే నీ ఆత్మీయులు. కాలం కలిసి రానప్పుడు అనవసరమైన మాటలకు కూడా మాట పడాల్సి వస్తుంది. కాలం కంటే వేగంగా మారిపోయే మనుషులతో మాట కన్నా మనమే మేలు. నిన్ను చేరుకోవడంలో నేను ఓడిపోయానేమో, కానీ నిన్ను తలుచుకోవడంలో ప్రతిరోజు గెలుస్తూనే ఉన్నా. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా. ఎవరో ఎగతాళి చేశాడు అని నీ ప్రయత్నాన్ని అంతటితో ఆపకూడదు. గుర్తుపెట్టుకో, ఎగతాళి చేసిన వారు ఏడ్చేలా ఉండాలి నీ జీవిత ప్రయాణం. తల దించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతగాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్ల మంచి జరుగుతుంది. నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు, ఈదడం తెలియనివాడు మాత్రమే మునిగిపోవడం జరుగుతుంది. జీవితం కూడా అంతే. సమస్యలు ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. ఎవరో పలకరించలేదు అని బాధపడవద్దు, పట్టించుకోలేదు అని బాధపడవద్దు. దేనికైనా కారణం ఉంటుంది. నువ్వు అనుకున్నది సాధించలేదనేగా ఇదంతా. గుర్తుపెట్టుకో, నువ్వు వస్తే కూర్చో అనని వాళ్ళే నువ్వు వస్తే నిలబడే స్థాయి నుంచి చేరుకోవాలి. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు.